హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వరాలైన శాపాలు. ఈ కథను రచించిన వారు జి సాంబిరెడ్డి గారు. ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి 2 తీరని కోరికలుండాయి. ఒకటి దేశాటన చేయటము, రెండోది రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేద రైతుకు తీరే కోరికలు కావు. కనీసము రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరము తన స్నేహితుడైన కేశవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకొనిపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. కేశవుడు తల అడ్డంగా ఊపుతూ, ఇది చండముఖి అనే దేవత గుడి. ఆ దేవత మహాముక్కోపి. ఆమె పగలల్లా సంచారం చేసి జాము పొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు అన్నాడు. దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించని, నేనింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను అంటూ నారాయణ ఆవులించి గుడిలోకి వెళ్ళాడు. కేశవుడు మాత్రం ముందుకు సాగిపోయాడు. గుడిలో నడుము వాల్చిన మరుక్షణము నారాయణకి నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్లు తోచి నారాయణ నిద్ర మేల్కున్నాడు. ఎదురుగా ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేతిలో కొరడా పట్టుకొని నిలబడి ఉంది. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యము అన్నది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నేనొక పేద రైతును. రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు అన్నాడు. నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనము ఈ గుడిని సత్రంగా మార్చేస్తారు. నిన్ను శపించి తీరాలి. నువ్వు రైతు అంటున్నావు కనుక 1 సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోవాలి. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటివాడు సంవత్సరం పాటు వ్యవసాయం చేయకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ ఏడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దేశం అన్ని మూలల నుంచి ఉత్సవాలకి వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపురించిన సమస్య ఒక చిత్రమైన కలుపు మొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలనం కాక పైరులన్నింటినీ పాడు చేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, నాకు అవకాశం ఇస్తే 1 ఏడాదిలో ఈ కలుపు మొక్కని పూర్తిగా నిర్మూలించగలను అన్నాడు. రాజు అతడి శక్తిని పరీక్షించి అతనికి అలాంటి శక్తి ఉన్నట్లు రూఢి చేసుకొని అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకు వెళ్ళి పైరు నాటే ముందుగా పొలాలన్నింటినీ తన చేతి మీదుగా నీరు పెట్టాడు. అప్పటికే చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా నారాయణ కోరికలు నెరవేరాయి. అతను 1 ఏడాదిలో దేశమంతా పర్యటించి గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి 100 ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చారు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకి రాజధాని పోతూ చండముఖి ఆలయం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడటం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రి వేళ దేవత ప్రత్యక్షమైంది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నీ శాపం వలన ఎంతో లోకోపకారం జరగటమే కాక నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి రాజభోజనం తిన్నాను అన్నాడు. చండముఖి కళ్ళు నిప్పులు రాలుస్తూ, మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించడానికి వచ్చావా? ఈ సంవత్సరము నువ్వు నడిచిన మేర నిలువు లోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెడితే తప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం అని అంతర్ధానమైపోయింది. తాను కదలటానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారిందాకా ఆ గుడిలోనే కూర్చొని ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే ఆ దారిని పోయే మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకీ తెప్పించుకొని అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని తన శాపం గురించి వివరంగా చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు.
అదేమంటే రాజ్యంలో తవ్వవలసిన పంట కాలువలన్నీ ముగ్గులతో గుర్తు పెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలువలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలు జరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేసేవాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనము బంగారు పాత్రల్లో అతను ఉన్న చోటికే వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతా పంట కాలువలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది. 3వ సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకి పోతూ మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటి పడే వేళకు చేరాడు. ఒక జాము పొద్దుపోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, తల్లి, నీ శాపాలు అమోఘం. నీ శాపం వలన మరొకసారి నాకు దేశాటన, రాజభోజనము, లోకోపకారం చేసిన పుణ్యము లభించాయి. నువ్వు దయ ఉంచి శాపాలు ఇయ్యటం మానితే రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యము పూజలు జరిగేటట్లు ఏర్పాటు చేస్తాను అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, మూర్ఖుడా, ఇప్పటికి 2 సార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలోకి ప్రవేశించావు. నా శాపాలని అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటన, లోకోపకారము ఎలా సాగుతాయో చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా బగ్గున మండి మసైపోతుంది. నువ్వు బతికి ఉన్నన్నాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డివాడిలా జీవించవలసిందే అని శపించింది. నారాయణ చప్పున పైపంచె తీసి కళ్ళకు అడ్డంగా తలపాగాలా చుట్టుకొని ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి తలపాగా విప్పి ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణము గుడి భగ్గున మండి బూడిద కుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపం కూడా పోయింది. తర్వాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. మరొక కథ పేరు మాయిదారి వరకట్నం. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. కామార్పురము అనే గ్రామంలో రూపరాం అనే ధనిక భూస్వామికి అంజన్ అనే కొడుకు, అరుణ అనే కూతురు ఉండేవాళ్ళు. అంజన్ పట్టణంలో పెద్ద చదువు చదువుతున్నాడు. అరుణకు 16 ఏళ్లు రాగానే ఆమె వివాహం గురించి తల్లిదండ్రులు సతమతమయ్యారు. ఆమెకు రాబోయే భర్త విద్యావంతుడై ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి కుటుంబంలో పుట్టినవాడు, పరువు మర్యాదలు కలవాడు కావాలి. ఆ గ్రామంలోనే హరేంద్రుడు అనే పెళ్లిళ్ళ పేరయ్య ఉన్నాడు. రూపరాము తన కూతురికి దివ్యమైన సంబంధం చూడమని ఈ హరేంద్రుడిని పురమాయించాడు. ఒక వారానికల్లా హరేంద్రుడు రూపరాం ఇంటికి వచ్చి 5 మైళ్ళ దూరంలో ఉన్న రతిపురంలో ఉండే చౌదరీల కుటుంబంలో అరుణకు తగిన వరుడు ఉన్నాడని చెప్పాడు. మిగిలిన విషయాలు మాట్లాడే ముందు వారు వచ్చి అరుణని చూడాలి, వీరు కుర్రవాడిని చూడాలి. కుర్రవాడేం చేస్తుంటాడు అని అరుణ తల్లి హరేంద్రుడిని అడిగింది. మన అంజన్ చదువుకునే స్కూల్లోనే అతడు ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడు. అతని పేరు ప్రబోధ కుమారుడు అన్నాడు హరేంద్రుడు. కుర్రవాడి తండ్రిని పెళ్లి చూపులకి పిలిచి అరుణను చూపించడానికి నిర్ణయం జరిగింది. భువన చౌదరి అరుణను చూడటానికి రూపరాం ఇంటికి వచ్చాడు. అరుణను చక్కగా ముస్తాబు చేసి భువన చౌదరి ముందుకు తెచ్చారు. ఆయన అరుణని ఇంటి పనులను గురించి, వంటావార్పు గురించి ఏవో ప్రశ్నలు వేస్తే అరుణ అన్నిటికీ తెలివైన సమాధానాలే చెప్పింది. తర్వాత ఆమెను లోపలికి పంపేసి అసలు విషయాలకు వచ్చారు. పిల్ల తమకు నచ్చిందా బాబు అని హరేంద్రుడు భువన చౌదరిని అడిగాడు. ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకోవాలంటే ఆమె తన వెంట ఎంత బంగారం తెస్తుందో, ఎంత రొక్కం తెస్తుందో ముందుగా తెలియాలి. రోజులు ఎలా ఉన్నాయో మీకు తెలుసుగా. అచ్చగా పిల్లను చూసి లాభం లేదు, కట్నం కూడా చూడాలి. మాది మరి ఘరానా కుటుంబమాయే. మా పరువు మర్యాదలకి భంగం కలగకూడదు. నా కొడుకు బహుయోగ్యుడు, తగిన కట్నం లేకుండా వాడి వివాహం జరగటానికి వీల్లేదు అన్నాడు భువన చౌదరి. తమ అభిప్రాయం ఎంతవరకు ఉన్నదో చెప్పండి అన్నాడు రూపరాం. మీరు లేనివారు కారు, నా కొడుకు అర్హుడు కాకనూ పోలేదు. అందుచేత 100 తులాల బంగారు నగలు, 10,000 నగదు, సారే, ఇతర లాంఛనాలు ఉంటే చాలు.
అంతకంటే ఎక్కువే ఇస్తామంటూ వచ్చారు. కానీ పిల్ల ఛాయ తక్కువైపోయింది. నేను కోరిన దానికి మీరు అంగీకరించే పక్షంలో పెళ్లి ప్రయత్నాలు ఆరంభించవచ్చు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. మీ వాడు పిల్లను చూడవద్దా మరి అని హరేంద్రుడు ఆయన అడిగాడు. నేను బతికుండగా వాడి పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అన్నాడు భువన చౌదరి. రోజులు మారుతున్నాయి బాబు. అదీకాక మాకు కూడా పిల్లవాడిని చూడాలని సహజంగా ఉంటుంది కదా అని హరేంద్రుడు అన్న మీదట ఆయన తన కొడుకును ఒకరోజు చూసి పంపటానికి ఒప్పుకున్నాడు. వేసవి సెలవులు ప్రారంభం కాగానే అంజన్ ఇంటికి వచ్చి తన చెల్లెలికి చూస్తున్న సంబంధం గురించి విని పరమానందభరితుడయ్యాడు. ప్రబోధ కుమారుడు అంటే ఆ కుర్రవాడికి చాలా మంచి అభిప్రాయం ఉన్నది. తర్వాత 2 రోజులకు ప్రబోధ కుమారుడు పెళ్లి చూపులకు వచ్చాడు. అతను అంజన్ను చూసి ఆశ్చర్యపడ్డాడు. పెళ్లి కూతురు తన చెల్లెలే అని అంజన్ అతనితో అన్నాడు. అరుణను చూసి ప్రబోధ కుమారుడు తృప్తిపడ్డాడు. అతను ఆ మాట చెబితే అంజన్, కానీ మీ నాన్నగారు మా తలకు మించిన కట్నం అడుగుతున్నారు అన్నాడు. మా నాన్న సంగతి నాకు తెలుసు, కానీ ఏం చేయను? ఆయన నా తండ్రి, ఆయనను కష్టపెట్టలేను. నిజం చెప్పాలంటే నాకు ఈ కట్నాలంటే అమిత అసహ్యం. ఇవి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ మా నాన్న నమ్మకాలకు ఎదురుపోలేను. ఈ రెంటిని ఎలా సమన్వయించటము అన్నాడు ప్రబోధ కుమారుడు. నాకు ఒక ఆలోచన తట్టిందండి. మన స్కూల్లో సోమనాథుడు అని ఉండేవాడే. అతను గొప్ప ఇంద్రజాలం తెలిసినవాడు. అతను మనకేమైనా సహాయపడవచ్చు అన్నాడు అంజన్. ప్రయత్నించి చూడు అన్నాడు ప్రబోధ కుమారుడు. పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం కూడా నిర్ణయించారు. రూపరాంకి తీరని దిగులు పట్టుకున్నది. బంగారు నగలు చేర్చాడు, కానీ 100 తులాలకి దరితాపులో లేవు. రొక్కం కూడా 3000 ఉన్నది. సోమనాథుడంతా తాను సరిచేశానన్నాడు, కానీ ఆ యువకుడిలో రూపరాంకి నమ్మకం లేదు. సోమనాథుడు అంజన్ ఇంటికి 2 ఇత్తడి పాత్రలతో వచ్చాడు. వాటికి మూతలున్నాయి. ఆ మూతలు తీస్తే ఆ పాత్రల పైభాగంలో అంగుళం లోతు గల ఇత్తడి అరలున్నాయి. ఈ అరలు ఎలా తయారు చేశారంటే పాత్రల మీద మూతలు బిగిస్తే అరలు మూతలో బిగుసుకుంటాయి. మూతలో ఉన్నట్లు బయటికి కనపడవు. ఎందుకంటే మూతల నిడివి అంగుళం కన్నా ఎక్కువ. పాత్రలు సుమారు 1 అడుగు ఎత్తు ఉన్నాయి. వాటి పైభాగం వ్యాసము 9 అంగుళాలు, దిగువన 6 అంగుళాలు. పాత్రలు చక్కగా మెరుగుదిద్ది తళతళలాడుతున్నాయి. తాను ఏం చేయదలుచుకున్నది సోమనాథుడు అంజన్కి ప్రబోధ కుమారుడికి చెప్పాడు. వాళ్ళు అతని పథకాన్ని ఆమోదించారు. పెళ్లి రోజున అరుణ తనకున్న నగలన్నీ ధరించింది. మరికొన్ని బంగారు నగలు అక్కడా ఇక్కడ అరువు తెచ్చి ఒక ఇత్తడి పాత్రలోని అంగుళం లోతు అరలో నింపారు. అలాగే 2వ పాత్రలోని అరలో 100 రూపాయల కట్టలు పెట్టాడు సోమనాథుడు. ఆ అరల కిటుకు తెలియని వాళ్ళకి ఒక పాత్ర నిండా బంగారు నగలు, 2వ పాత్ర నిండా 100 రూపాయల కట్టలు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. వాటిని చూడగానే భువన చౌదరి అలాగే అనుకున్నాడు. ఇది పెళ్ళికొడుకు సొత్తు కనుక అతనే ఈ బంగారం తూకం వేయటము, నోట్ల కట్టలు ఎంచుకోవటము మా ఆనవాయితీ అన్నాడు రూపరాం. ప్రబోధ కుమారుడు ఆ పాత్రలని వెంట తీసుకుని ఒక గదిలోకి వెళ్ళి కొంతసేపు ఉండి తిరిగి వచ్చి అంతా సవ్యంగానే ఉన్నదని తండ్రికి చెప్పాడు. పెళ్లి తంతు యథావిధిగా జరిగిపోయింది. వధూవరులని గదిలోకి పంపబోయే తరుణంలో భువన చౌదరి కట్నం వసూలు చేసుకునేందుకు వచ్చాడు. సోమనాథుడు ఇత్తడి పాత్రలని ఆయనకు చూపించి, మీ సొత్తు మీరు భద్రపరుచుకోవటం మంచిది అనుకోండి, కానీ అయ్యా, ఈ బంగారము ఈ డబ్బు మీరు జీర్ణం చేసుకోగలరా అన్నాడు. ఎందుకు చేసుకోలేను అని భువన చౌదరి అడిగాడు. మీరు పెద్దవారు. ఈ కట్నం పుచ్చుకునే హక్కు మీకు లేదని మీరెరుగుదురు. ఇది సంఘద్రోహం. మీరు శ్రమించి సంపాదించింది మాత్రమే అనుభవించగలరు. ఈ కట్నము ఎలాంటి అర్జన? ఈ కట్నం సమాజం దృష్టిలో ఏమిటో చూపిస్తాను అంటూ సోమనాథుడు 2 పాత్రల మీద మూతలు మూసి ఒక్క క్షణం ఆగి వాటిని పైకెత్తాడు. వాటిలో ఇప్పుడు నగలు గాని నోట్ల కట్టలు గాని లేవు. పాత్రల్లో నుంచి 2 తాచుపాములు బుస్సుమంటూ పైకి లేచాయి. భువన చౌదరి బెదిరిపోయి ఎగిరి గంతేసి అక్కడి నుంచి పారిపోయాడు.
పాత్రలలో అమర్చిన మాయా అరల క్రింద సోమనాథుడు తన పెంపుడు పాములని కూరలు తీసిన వాటిని ఉంచాడు. ఈ అనుభవము భువన చౌదరికి మంచి గుణపాఠమైంది. ఆయన మిగిలిన కొడుకులకి దమ్మిడీ కట్నం కోరకుండా పెళ్ళిళ్ళు చేశాడు. మరొక కథ పేరు తండ్రిని మించిన కొడుకు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొక దేశాన్ని ధవళసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒక పర్యాయము ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయనను సాంప్రదాయం ప్రకారము పొగుడుతూ సంగీతంలో ఆయన నాదర తుంబుర్లని మించిపోయినవాడన్నాడు. ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు. లోగడ ఆయనను పొగిడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడన్నారు. నిజమే కాబోలుననుకున్నాడు ధవళసేనుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు. అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చారు. కుబేరుడి వద్ద ఎంత ధనమున్నదో తెలియదు కనుక అది కూడా నిజమే కావచ్చుననుకున్నాడు. ఇలా వారు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపించే కారణం లేని చేత అనేక మంది పొగడ్తలని ఆయన నమ్మవలసి వచ్చింది. అయితే సంగీతం విషయంలో అలా కాదు. నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు. ఇంతకు పూర్వము తనను పొగిడిన వారెవరూ తన గానాన్ని పొగిడి ఉండలేదు. ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు. రాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చేయాలని ఉన్నదని చెప్పాడు. రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు. ఆయన నిండు సభలో నవ్వులు పాలైపోతాడని భయపడి మంత్రి తమ గానం అద్భుతంగా ఉంటుందనటానికి సందేహం లేదు. కానీ ముందుగా మీరు కొంత అభ్యాసం చేయాలి. కొలువు చాలించినాక మనిద్దరము ఉద్యానవనానికి పోదాము. అక్కడ మీరు సంగీత సాధన చేదురుగాని అన్నాడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ళ ముందుకి ఒక గాడిద ప్రత్యక్షమైంది. వెంటనే రాజుగారు పాడటం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు. రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలోకి ప్రవేశించింది. అది రాజు చుట్టూ తిరగసాగింది. తన గానం ప్రభావము రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకొని పదమంత్రి ఇక పోదాము అన్నాడు. ఇద్దరూ నడుస్తూ ఉంటే గాడిద రాజు వెంటపడింది. రాజు చిరాకుపడి ఆ గాడిదను బయటికి గెంటేయమని సేవకులతో చెప్పాడు. కానీ ఆ సాయంకాలము రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆ గాడిద ఓండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమైంది. రాణి చిరాకుపడి ఇదేమిటి అని అడిగింది. రాజు గాడిదను మళ్ళీ బయటికి గెంటించాడు. కానీ రాజుగారు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ ప్రత్యక్షం కాసాగింది. దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది. దాన్ని ఉద్యానవనంలోకి రానియకుండా చేయటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయలుదేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది. అందుచేత రాజు ఆ గాడిదని ఉద్యానవనంలోనే ఉండేటట్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకి తన సంగీతం గుర్తుకు వచ్చి బాధ కలుగుతూనే ఉండేది. చిన్నతరం నుంచి తాను సంగీత సాధన చేసి ఉంటే తన గానము నిజంగా బాగుండేదని ధవళసేనుడికి తోచింది. అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు. సత్యసేనుడు 16 ఏళ్లవాడు. అతను రాచవిద్యలన్నీ అభ్యసించాడు. కానీ సంగీతం నేర్చుకోలేదు. తన కంఠము సంగీతానికి సరిపడదని అతని నమ్మకం. అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిచాడు. అతడికి సంగీతం నేర్పటానికి గానాచార్యుల వారిని నియమించారు. సంగీత సాధన రాజోద్యానంలోనే జరగటానికి ఏర్పాటైంది. రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు. తన కొడుకు పాట విని మరొక గాడిద రావచ్చునన్న భయము రాజుకు లేకపోలేదు. తొలి పాఠం ప్రారంభమైంది. గానాచార్యుల వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుణ్ణి అనమన్నాడు. సత్యసేనుడు పాడుతూ ఉంటే రాజుకి దుర్భరం అనిపించింది. పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకొని పారిపోయింది.
అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానవనం ఛాయలకు రాలేదు. సత్యసేనుడి సంగీత విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే ఆపుచేయించాడు. ఆయనకు గాడిద బెడద శాశ్వతంగా వదిలిపోయింది. మరొక కథ పేరు రాణీవాసం. ఈ కథను రచించిన వారు అజీజా షరీఫ్ గారు. సముద్ర తీరాన కొందరు బెస్తవాళ్ళు ఉండేవాళ్ళు. ఒక ఇంట చంద్ర అనే అమ్మాయి చాలా అందంగా ఉండేది. పొరుగింటి కుమరప్ప అనే కుర్రవాడు చంద్ర చిన్నతనం నుంచి స్నేహంగా ఆడుకునేవాళ్ళు. అందరూ వాళ్ళు భార్యాభర్తలైతారు అనుకునేవాళ్ళు. చంద్ర బామ్మ మటుకు నవ్వుతూ, మా చంద్రకు ఎవరో రాజకుమారుడే వస్తాళ్లే అనేది. ఒకరోజు ఒక జోసుడు అటుగా వచ్చి అందరి చేతులు చూస్తూ చంద్ర చెయ్యి చూసి, నీకు రాణివాస యోగం ఉన్నది, నిన్ను పెళ్లాడేవాడు రాజు అవుతాడు అన్నాడు. చంద్ర ఆ జోస్యం నమ్మింది. ఆమె కుమరప్పతో మునుపటిలాగా మసలటం మానేసింది. ఒకరోజు కుమరప్ప వచ్చి, ఏమే చంద్ర, మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు. పోపో, నేను పెళ్లి కాకుండా ఉండిపోతాను కానీ చేపలు పట్టేవాడిని పెళ్లాడను అన్నది చంద్ర. కుమరప్పకు విరక్తి పుట్టింది. చంద్రకు సాధ్యమైనంత దూరం పోవాలని వాడు తన పడవ ఎక్కి సముద్రం మీద బయలుదేరాడు. వాడు వలవేసి సముద్రంలో చేపలు పడుతూ చాలా కాలానికి ఒక ద్వీపం చేరాడు. అప్పటికి ఒక పెద్ద చేప తప్ప కుమరప్ప దగ్గర ఆహారం ఏమీ లేదు. వాడా చేపను నరికేసరికి దాని పొట్టలో ఒక పెద్ద మణి కనపడింది. ఆ మణిని చూడగానే వాడిలో కొత్త ఆశ పుట్టింది. ఆ మణిని అమ్మితే చాలా డబ్బు రావచ్చు. దానితో తిరిగి వెళితే చంద్రవాణ్ణి పెళ్లాడవచ్చు. ఆ మణికి తగిన వెల రాజుగారే ఇస్తారనుకుని వాడు దూరంగా ఉన్న రాజభవనం కేసి నడిచాడు. రాజభవనంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది. సభ వద్ద చాలామంది గుంపులు గుంపులుగా చేరారు. సభలో రాజు, రాణి, రాకుమారి ఉన్నారు. ఎవరెవరో రాజకుమారులు కానుకలు తెచ్చి ఇస్తున్నారు. కుమరప్ప రాజకుమారిని చూస్తూనే చంద్ర అని కేకపెట్టాడు. చంద్రకు పెళ్లి కాబోతున్నదని వాడికి తెలిసింది. కుమరప్ప ముందుకు తోసుకుని పోయి, చంద్ర, అదృష్టం కొద్దీ సరిగ్గా నీ పెళ్లి సమయానికి వచ్చాను. నా కానుకగా ఈ మణి తీసుకో అని మణిని చంద్ర చేతిలో పెట్టి వెనక్కు తిరిగాడు. రాజువాణ్ణి వెనక్కి పిలిచి, ఎవరు నువ్వు అని అడిగాడు. కుమరప్ప తన కథ అంతా సంగ్రహంగా చెప్పాడు. అంతలో రత్న నిపుణుడు, ఈ అబ్బాయి తెచ్చిన మణి అన్నిటికన్నా విలువైనది అన్నాడు. రాజు జరిగిన సంగతి కుమరప్పకు చెప్పాడు. కుంతలరాజుకు సంతతి లేదు. రాణి ఆడపిల్ల కోసం కలవరించింది. రాజు మనుషులు అపూర్వ సౌందర్యవతి కోసము దేశ దేశాలు గాలించి చివరకు చంద్రను ఎన్నిక చేసి ఆమె తల్లిదండ్రులు కోరినంత ధనం ఇచ్చి తీసుకొని వచ్చారు. రాజు చంద్రని దత్తత చేసుకొని వెంటనే ఆమె వివాహం కూడా తలపెట్టి ఎవరు ఎక్కువ విలువైన వస్తువును కానుకగా ఇస్తే వారికిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. అందుకే ఆనాడు అనేక మంది వచ్చి కానుకలు ఇస్తున్నారు. చివరకు కుమరప్ప ఇచ్చిన కానుకే అన్నిటికన్నా విలువైనది కావటం చేత చంద్ర కుమరప్పకే భార్య అయింది. జోసుడు చెప్పినట్లుగా చంద్ర రాణివాసంలో పడటమే కాకుండా ఆమెను పెళ్లాడి కుమరప్ప కాలక్రమేణా రాజు కూడా అయ్యాడు. మరొక చిన్న కథ పేరు వైద్య రహస్యం. వెంకటాచార్యులు అనే ఆయుర్వేద వైద్యుడు తన గ్రామంలో బ్రతకలేక భార్యతో సహా పట్టణం చేరి ఒక ధనికుడి ఇంట చిన్న భాగం అద్దెకు తీసుకొని ఇల్లిల్లు తిరిగి మందులు అమ్ముతూ ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతని భార్య అతనితో, ఏమండి, మనం పల్లెలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఒకటిగానే ఉన్నది. ఇంటాయన చూడండి, ప్రతి రాత్రి పెరుగు ఉంటేనే కానీ భోజనం చేయడు అన్నది. ఇంకేం, త్వరలోనే నీ చెవులకు కమ్మలు చేయిస్తాలే అన్నాడు వైద్యుడు. వైద్యుడు భోజనాల గదికి ఇల్లు గల వారి గదికి మధ్య గోడే అడ్డం. ఒక రాత్రి ఇల్లుగల ఆయన తన భార్యతో, పెరుగులోకి కాస్త లవణం పట్టుకురా అనటం వైద్యుడి చెవిన పడింది. ఇంకేం, నీ కమ్మ ఒకటి పోయిందే అన్నాడు వైద్యుడు మెల్లిగా భార్యతో. మరొక రోజు రాత్రి ఇల్లుగలవాడు, అబ్బా, పెరుగు చాలా పుల్లగా ఉంది, కాస్త సొంటిపొడి పట్టుకొని రావే అన్నాడు. నీ రెండో కమ్మ కూడా పోయిందే అన్నాడు వైద్యుడు భార్యతో.
ఆమెకేమీ అర్థం కాలేదు. భర్త ఇలా చెప్పాడు, రాత్రిపూట పెరుగు తినటము ఆరోగ్యానికి మంచిది కాదు. ఇల్లు గల ఆయనకి రోగం వస్తే డబ్బు సంపాదించి నీ చెవులకు కమ్మలు కొందామనుకున్నాను. కానీ పెరుగుకు లవణం సగం విరుగుడు, సొంటి పొడి పూర్తిగా విరుగుడు. ఆ రహస్యం తెలిసినవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.